హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి తెలంగాణలో ఉన్న హైకోర్టు నుంచి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యడం జరిగింది. ఇవేవి కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ నుంచి అంటే 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎనీ డిగ్రీ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ నోటీస్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇది రిక్రూట్మెంట్ క్యాలెండర్ అండి. ఓకేనా, టోటల్గా ఎన్ని రిక్రూట్మెంట్స్ పడ్డాయి, దాని డేట్స్ ఏంటి అన్నీ కూడా ఇందులో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా లింక్సే. ఓకేనా, ఇది వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్కి నోటిఫికేషన్ అనమాట. అలాగే ప్రాసెస్ సర్వర్కి నోటిఫికేషన్, రికార్డ్ అసిస్టెంట్కి ఇది ఒక నోటిఫికేషన్, అలాగే కాపీస్ట్ అని చెప్పేసి ప్రతిదీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ. అండ్ నెక్స్ట్ డేట్స్ కొన్ని చేంజ్ అవుతాయి. ఆ డేట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ అన్నీ ఏవైతే ఉంటాయో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సేమ్. బట్ ఏదైతే శాలరీ అండ్ పొజిషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకేనా, నేను ఒక నోటిఫికేషన్ తీసుకొని అన్ని పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ నోటిఫికేషన్లో పోస్ట్ ఏంటి, శాలరీ ఎంత, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా రిలీజ్ అయిన పోస్టులు అనమాట. ఓకేనా, ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అని, జూనియర్ అసిస్టెంట్ అని, దీని మీద ఏదో దాని మీద మీకు ఇది దేనికైతే అప్లై చేస్తున్నారో దాని మీద క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ ఫుల్గా చదవండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఆఫీస్ సబార్డినేట్ నెక్స్ట్ వాళ్ళకి పే శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా మీకు ఒక వీడియో చేసి పెట్టాను, అది చూడండి. ఆ కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నాకు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసినట్టయితే నేనే మీ కాల్ అనేది లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయాలని చెప్పి మాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మనం ఏంటంటే క్యాలెండర్ చూద్దాం, జాబ్ క్యాలెండర్ చూద్దాము, డేట్స్ అవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి జాబ్ క్యాలెండర్ అండి. హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025. ఓకేనా, ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ పోస్టుల కింద వస్తాయి. 1277 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8 జనవరి 2025 అయితే స్టార్ట్ అవుతున్నాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025 అయితే ఎండ్ అవుతుందండి. వీటికి నాన్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీకు ఏప్రిల్ 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఏప్రిల్ నెలలో ఈ నాన్ టెక్నికల్ పోస్టులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి టెక్నికల్ పోస్టులు చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ 3 అండ్ నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ చూసుకున్నట్టయితే 184 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 8 జాన్ 2025, లాస్ట్ డేట్ కూడా సేమ్ అండి, 31 జాన్ 2025 అయితే ఎండ్ అవుతుంది. బట్ దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వీటికి ఎగ్జామ్ మనకి జూన్లో కండక్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకా పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. పోస్ట్ మాస్టర్ అని, కంప్యూటర్ ఆపరేటర్ అని, అసిస్టెంట్ అని, ఎగ్జామినర్ అని, టైపిస్ట్ అని, కాపీస్ట్ అని, నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ టోటల్గా ఇవి వచ్చేసి 212 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి ఇంపార్టెంట్ డేట్స్ కూడా సేమేనండి. మనకి 8 జాన్ నుంచి 31 జాన్ వరకు మనకి టైం అయితే ఉంటుంది. బట్ దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, మనకి నాన్ టెక్నికల్ పోస్టులు అలాగే ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే
ఏప్రిల్‌లోనే కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఫర్ టెక్నికల్ పోస్టులకి వచ్చేసి మనకి ఏంటంటే జూన్‌లో అయితే ఉంటుందండి. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు మనకి ఏ ఏ పోస్ట్‌కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏంటో మొత్తం అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. ఇదొచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ నంబర్ 09/2025. ఇదొచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ ద్వారా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్‌కి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో అది మాత్రం ఆఫీస్ సబార్డినేట్ సాలరీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది మాత్రమే ఆఫీస్ సబార్డినేట్‌ది. రిమైనింగ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ గాని, ఏజ్ లిమిట్ గాని అన్నీ కూడా అన్ని పోస్టులకి వర్తిస్తది. సేమ్. ఓకేనా? అన్నీ నేను డబుల్ అంటే 2 సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఒకే దాంట్లో మీకు నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా సిలబస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ వీటిల్లో పోస్ట్ నేము, సాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆఫీస్ సబార్డినేట్‌కి పే స్కేల్ వచ్చేసి మనకి 19,000 నుంచి 58,850 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇనీషియల్‌గా సాలరీ 19,000 ఇస్తారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 27,000 పర్ మంత్ అయితే వస్తుంది. ఇదొచ్చేసి అఫీషియల్ లింక్ అండి. ఈ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏడవ తరగతి నుండి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 7 పాస్ అయ్యారనుకోండి ఏడో తరగతి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. 8వ తరగతి పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. 9వ తరగతి పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయినా 10వ తరగతితో మీరు ఈ ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే హైయర్ స్టడీస్ అండి. ఎవరైతే ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీ చేసిన వాళ్ళు ఉంటారో వారు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవడానికి అవ్వదు. రిమైనింగ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10థ్ బేస్ మీద ఉన్నాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే 10థ్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫర్ ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్‌కి మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ నాట్ 35. 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ప్రతి పోస్ట్‌కి ఏజ్ అనేది కామన్‌గా మనకి ఇదే ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి కూడా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అంటే 18 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అన్ని పొజిషన్స్ కూడా సేమ్ గానే ఉంటాయి. కొన్నిట్లకి చేంజ్ అవుతది. ఏది మనకిక్కడ 45 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఓఎంఆర్ బేస్డ్ అంటే ప్రతీది కూడా ఆఫ్‌లైన్ ఎగ్జామే కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ ఇక్కడ 45 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ ఇంటర్వ్యూ అయితే ఇస్తారు. అంటే టోటల్‌గా 50 మార్క్స్. కొన్ని పొజిషన్‌కి ఏంటంటే 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. అంతే. ఆ రెండే తేడా ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ గానే ఉంటాయండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 45 మార్క్స్ ఎలా డివైడ్ చేశారంటే 30 మార్క్స్ ఫర్ జనరల్ నాలెడ్జ్, 50 క్వెషన్స్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. 60 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్టయితే 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, 35% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్‌కి అప్పుడు వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. 30% మార్క్స్ స్కోర్ చేయాలి. ఎవరు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే అయిపోతారు. 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ బేస్డ్‌గా రిమైనింగ్ 3 అంటే ఒక పోస్ట్‌కి వచ్చేసి ముగ్గురిని పిలుస్తారు కదా! రిమైనింగ్ బేస్డ్ చూసుకొని అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కూడా ఎగ్జామినేషన్ బేస్డే తీస్తారు. ఓకేనా? ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మెరిట్ లిస్ట్ కూడా తీయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీస్ చూసుకున్నట్టయితే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఓసీ అండ్ బీసీ కేటగిరీస్‌కి వాళ్ళకి రూ. 600 అనేది అప్లికేషన్ ఫీస్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూ. 400 అనేది అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ క్లాజ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎస్సీ, ఎస్టీ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే రూ. 400 అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ రిమైనింగ్ అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు రూ. 600 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు ఓఎంఆర్ బేస్డ్ ఏదైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ ఓఎంఆర్ అంటే ఆఫ్‌లైన్ మాక్సిమం 99% ఆఫ్‌లైన్ ఎగ్జామే కండక్ట్ చేస్తారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండదు. ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఏదైతే వస్తారో దాన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏవి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరండి. అప్లై చేస్తున్నప్పుడు ప్రతి ఇన్‌స్ట్రక్షన్ అనేది చాలా జాగ్రత్తగా చదవమని అని ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టు ది అప్లికేషన్ అంటే అప్లికెంట్స్ అండి. ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి 2 పార్ట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఉంటుందన్నమాట. ఓటీఆర్ఐడీ అని చెప్పేసి అంటారన్నమాట. అది పార్ట్ ఏ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత పార్ట్ బి వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి టెలిఫోన్ నంబర్ ఇచ్చారు. అలాగే మనకి ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. వీళ్ళకి మనం కాంటాక్ట్ అయినట్టయితే ప్రతి డౌట్స్ అనేవి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేదా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినా సరే నేను రిప్లై ఇస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ ఫోన్ అనేది నేనే లిఫ్ట్ చేసి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. అండ్ రిమైనింగ్ ఇక్కడొచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతీది కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ప్రతీది మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్స్‌కి ఎంత మనకి ఇచ్చారు, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, కేటగిరీ వైస్‌గా ఎన్నున్నాయి, ఏంటి అని చెప్పి మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెస్ సర్వర్ అండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ నంబర్ 08/2025 ప్రాసెస్ సర్వర్. దీనికి సాలరీ వచ్చేసి 22,900 నుంచి 69,150 రూపీస్ వరకు సాలరీ అనేది వస్తుంది. అంటే ఇనీషియల్‌గా మనకి 22,900 ఇచ్చినట్టయితే గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 30,000 పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. రిమైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా సేమేనండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ ఫర్ 10థ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్, డిగ్రీ, పీహెచ్‌డీ ఏది చేసినా సరే 10థ్ క్లాస్ ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ లాస్ట్ నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్‌కి ఓన్లీ 10థ్ నుంచి 7థ్ నుంచి 10థ్ వరకే అడిగారన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి అక్కడ ఇచ్చారు. బట్ ఇక్కడ దీనికి ఇలాగా కాదు. ప్రాసెస్ సర్వర్ పొజిషన్‌కి మీకు ఎంత హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అంతా కూడా సేమేనండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ కూడా సేమ్ మనకి ఓకేనా? 45 మార్క్స్ అనేది మనకి ఏదైతే హోంవర్క్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకొచ్చేసి మనకి 5 మార్క్స్‌కైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి రికార్డ్ అసిస్టెంట్ అండి. దీనికి నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి 07/2025 మనకి నోటిఫికేషన్ నంబర్ 22,240 ఇనీషియల్‌గా మీకిచ్చే బేసిక్ సాలరీ ఇది మాట. ఓకేనా? 2240 అనేది ఇనీషియల్‌గా మీకిచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 28,000, 29,000 పర్ మంత్ సాలరీ అయితే మీకు వస్తుందన్నమాట. రిమైనింగ్ అంతా ఏదైతే డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారో ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా సేమ్. రికార్డ్ అసిస్టెంట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే 12థ్ క్లాస్ అంటే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ గాని, బైపీసీ గాని, వొకేషనల్ కోర్స్ గాని ఎవ్వరైనా సరే ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి రికార్డ్ అసిస్టెంట్‌కి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అండి. వీళ్ళకి ఇనీషియల్‌గా ఇచ్చే సాలరీ వచ్చేసి 24,280 నుంచి 72,850 వరకు ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అనేది రైజ్ అవుతుంది. మీకు స్టార్టింగ్ ఇచ్చే సాలరీ బేసిక్ సాలరీ 24,280 రూపీస్ అయితే ఉంటుంది. దానికి హెచ్ఆర్ఏ అని చెప్పి డీఏ అని అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్టయితే మీకు గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 35,000 వరకు వస్తుందండి పర్ మంత్ సాలరీ. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, సీఏ గాని ఎనీ డిగ్రీ ఎవ్వరైనా సరే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ కూడా సేమ్ గానే ఉంటుంది. బట్ ఇక్కడొచ్చేసి ఆఫ్‌లైన్ ఎగ్జామినేషన్ కాదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటుంది మీకు క్వెషన్స్ కూడా. ఓకేనా? కొద్దిగా హార్డ్ లెవెల్‌గానే ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకేంటంటే 100 క్వెషన్స్ అయితే ఉంటాయండి. 60 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుందన్నమాట. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. 120 మినిట్స్ అయితే డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి సేమ్ 2 లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి దానికి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమిచ్చారంటే ఇక్కడ నోటిఫికేషన్ నంబర్ చూడండి 0-2-2024 జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి కూడా సాలరీ సేమ్ 24,280 రూపీస్ అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 35,000 వరకు వస్తుంది పర్ మంత్ సాలరీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్ ఎనీ డిగ్రీ ఎవ్వరైనా ఏ స్పెషలైజేషన్ చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకిక్కడ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ ఆపరేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? మీకు ఎక్స్టర్నల్‌గా సర్టిఫికేట్ ఏం అవసరం లేదు గానీ బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ కూడా సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ అయితే ఉంటాయండి. 120 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. 60 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ నంబర్ 107/2025 అండి. సిస్టమ్ అసిస్టెంట్ మాట. ఈ పొజిషన్ వచ్చేసి మనకి సిస్టమ్ అసిస్టెంట్ ఇనీషియల్‌గా ఇచ్చిన సాలరీ బేసిక్ సాలరీ 24,280 రూపీస్. గ్రాస్ సాలరీ మీకు 37,000 వరకు వస్తుందన్నమాట. 35-37 వరకు పర్ మంత్ సాలరీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జాగ్రత్తగా వినండి. ఎవరైతే బీటెక్ గాని, బీఈ గాని,
సిఎస్ఈ డిపార్ట్మెంట్‌లో అంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్‌లో ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు నేను బీటెక్ చేయలేదు అని అనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిప్లొమాలో ఈసీఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు నేను డిప్లొమా చేయలేదు, బీటెక్ చేయలేదు అంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మినిమమ్ ఐటీ విత్ మినిమమ్ 55% మార్క్స్ క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ ఏదైతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయో వాటి మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా. ఎక్స్‌టర్నల్‌గా మీకు సర్టిఫికేట్స్ అయితే ఏమి అవసరం లేదు గానీ, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదేనండి. ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో మనకిక్కడ పోస్టులు సిస్టమ్ అసిస్టెంట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ ఏమిచ్చారంటే జూనియర్ అసిస్టెంటు, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, అలాగే రికార్డ్ అసిస్టెంటు, నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేటు అన్నిట్లికి కూడా మనకి ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి పోస్టులు ఇచ్చారు, ఏంటి అని కూడా అన్నీ మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. హైదరాబాద్‌లో ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి రిలీజ్ అయింది, ఏంటి అని చెప్పేసి అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన పోస్టులకి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ కొన్ని పోస్టులున్నాయి. నేను ఏదైతే మీకు స్టార్టింగ్‌లో చూపించానో ఆ పోస్టులకి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకునేలాగా ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని సర్టిఫికేట్స్ అడిగారు. అది కూడా తెలంగాణలో ఇచ్చే సర్టిఫికేట్స్ మాత్రమే పనిచేస్తాయని చెప్పి ఇచ్చారు. అందుకే నేను అవి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. లేదు వాటిల మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నోటిఫికేషన్‌లన్నీ ఓపెన్ చేయండి. వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు. కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.